జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్తులవాడ అనాథరక్షక, వడ్డీకాసులవాడ గోవింద గోవింద. భారతదేశంలో కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని తెచ్చుకొని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పూజ చేసి చుట్టుపక్కల ఉన్న అందరికీ పంచిపెడతారు. అంత పవిత్రమైన లడ్డూని ఆంధ్ర ఎక్సీఎం జగన్ రెడ్డి ఇందుగలడు అందుగలడు ఎందెందైనా కలడు అని అన్నిట్లో అవినీతి చేసే జగన్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీస్తూ లడ్డూలో ఉపయోగించే నెయ్యి దాంట్లో 320 రూపాయలు పెట్టి ఒక కేజీ నెయ్యిని కొని దాంట్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ కృత్రిమంగా తయారు చేసినటువంటి పదార్థాలను కలిపి దాంట్లో గొడ్డు మాంసంతో తయారైన కొవ్వుని కూడా దాంట్లో కలిపి ఏళ్ల యొక్క స్వార్థానికి నకిలీ నెయ్యిని కొని గత 5 సంవత్సరాల నుంచి శ్రీవారి ప్రసాదాన్ని పంచుతుండు. భక్తులు ఎన్నోసార్లు చెప్పారు, ఎందుకంటే మనం ఒక లడ్డూని తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో లడ్డు ఉందని చుట్టుపక్కల ఒక 10 మందికి కూడా ఆ వాసన ద్వారా వీళ్ళు తిరుపతి లడ్డు తెచ్చారు, వీళ్ళు ఇంట్లో ఉందని చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి సువాసన, ఆహ్లాదకరమైన మనసు ప్రశాంతమైన వాసన వచ్చేది. ఈ జగన్మోహన్ రెడ్డి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి వల్ల దాది డ్రై అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మనం ప్రసాదం పెడదామంటే తుంపరగా అయ్యి అసలు ఇది తిరుపతి లడ్డూనేనా అని అనుమానం వచ్చి భక్తులు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నారు. అయినా గాని అన్య మతానికి ఓటు బ్యాంకు కోసం పరమతాయికి తొత్తులయ్యి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలని ఘోరాతి ఘోరంగా దెబ్బతీశాడు. ఆనాడు వాళ్ళయ్యా ఏడుకొండల జోలికెళ్తే ఏం జరిగిందో అందరు ప్రజలు, యావత్ తెలుగు ప్రజలకు తెలుసు. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతిని పవిత్రతని ప్రతి విషయంలో, ఈ లడ్డు ప్రసాదం విషయంలో గాని, దర్శనంలో గాని, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్య మతస్థులను తిరుపతి కొండపైకి అనుమతించడం గాని, అక్కడ మందు విచ్చలవిడిగా తాగటానికి సిగరెట్లు, గుట్కాలు, గంజాయి ప్రతిదీ కూడా తిరుమల కొండపైకి చేరేటట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బస్సు ప్రయాణించే టిక్కెట్ వెనక కూడా అసలు మనం తిరుపతి కొండ మీదకి పరాయి మతస్థులను అనుమతించం, పరాయి మతస్థుల లోగోలు కానీ ఏది కూడా అనుమతించం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, బస్సు పోయే టిక్కెట్ వెనక కూడా పరమతస్థుల యొక్క సింబల్ వేసి ఆ టిక్కెట్ మీద ప్రయాణం ఇచ్చిండు. ఇంత నీచంగా చేసినావు కాబట్టి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు దేవుడు కూడా నీకు బుద్ధి చెప్తాడు. నీ జీవితం నాశనం అయిపోతుందిరా. హిందువులతో ఆడుకున్నట్టు ఎప్పుడూ బాగుపడినట్టు చరిత్రలో కూడా లేదు. ఎంతో మంది చరిత్రలో కనుమరుగైపోయారు. నువ్వు మా మనోభావాలతో ఆడుకున్నావు. మేము ఎంతో పవిత్రంగా భావించి ఇలవేల్పుగా కొలుసుకునేటువంటి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినావు జగన్మోహన్ రెడ్డి. దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు బిడ్డ, జాగ్రత్త. నీకు పోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఆల్రెడీ అధికారంలోకి పోయినావు. త్వరలో నువ్వు చెప్పకూడదు తినే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయి. శ్రీవారితో పెట్టుకున్నావు. కోరిన కోరికలను తీర్చేటువంటి కొలువు ఉన్న ఏడుకొండల స్వామితో అన్నిట్లో కూడా అపవిత్రం చేసినావు. హిందువుల మా మనోభావాలని దెబ్బతీసినావు. మేము అతి పవిత్రంగా భావించి పూజలు చేసుకొని తినేటువంటి లడ్డు ప్రసాదాన్ని నువ్వు కల్తీ చేసినావు. ఇక నువ్వు జీవితంలో బాగుపడవు. ఖబర్దార్, నేను చెప్తున్నా కదా, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన జగన్ రెడ్డి, నువ్వు చెప్పకూడదు నీ బతుకు ఎంత నీచంగా నికృష్టంగా నువ్వు అనుభవిస్తావో ముందు నీకే తెలుస్తుంది. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సహకరించిన అందరూ కూడా ఇదే గతి పట్టింది. దానిలో చైర్మన్ గా చేసిన వాళ్ళకి, టీటీడీలో అధికారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా గతి పడుతుంది. దేవుడు క్షమించడు, భక్తులు క్షమించరు. మీరు నరక యాతన పడతారు. చెప్పకూడి తినే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. దానికి మీకు శిక్ష పడే వరకు, చట్టపరంగా శిక్ష పడే వరకు, ఆ దేవుడు శిక్షించే వరకు హిందువులకు మేము పోరాడతాం. మా మనోభావాలతో దెబ్బతీసినావు కాబట్టి నీ గతి ఏందో చూసుకో జగన్మోహన్ రెడ్డి.